హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం కామాక్షి దీపం గురించి తెలుసుకుందాము. కామాక్షి దీపంని ఎప్పుడు తెచ్చుకోవాలి, అలాగే ఏ రోజు వెలిగించుకోవాలి, ఏ ఒత్తులతో వెలిగించుకోవాలి, ఏ ఏ రోజు వెలిగించుకోవాలి అనే విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా కామాక్షి దీపం అంటే కామాక్షి అమ్మవారు ఇరువైపులా ఏనుగులు ఉన్న గల దీపాన్ని కామాక్షి దీపం అంటారు. ఈ కామాక్షి దీపాన్ని మనం ఇత్తడిలో కానీ వెండిలో కానీ మనం వెలిగించుకోవచ్చు. మన స్తోమతను బట్టి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. ఈ కామాక్షి దీపాన్ని శుభ్రంగా కడిగి వేసి పసుపు కుంకుమలు అలంకరించి, అలాగే దీనిలో నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసి వెలిగించుకోవచ్చు. 3 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసి వెలిగించుకోవచ్చు. తామర పువ్వు ఒత్తులను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నువ్వుల నూనె కానీ ఆవు నెయ్యి కానీ వేసుకోవాలి. ఈ కామాక్షి దీపాన్ని కొంతమంది రోజు వెలిగించుకుంటారు, కొంతమంది శుక్రవారాలు వెలిగించుకుంటారు, కొంతమంది మంగళవారం శుక్రవారం వెలిగించుకుంటారు. మీ వీలుని బట్టి వెలిగించుకోవచ్చు. మనం కామాక్షి దీపం పొద్దున వెలిగించినప్పుడు అది మధ్యాహ్నం దాకా మనకి ఉంటుంది, దీపం వెలుగుతూనే ఉంటుంది. ఈ కామాక్షి దీపంను వెలిగించాక మనం పసుపు కుంకుమలు అలంకరించాక పువ్వులు కూడా అలంకరించుకోవాలి. ఈ కామాక్షి దీపాన్ని శుక్రవారం పెట్టుకునే వాళ్ళు గురువారం మనం శుభ్రం చేసుకుంటూ ఉండాలి. ఈ కామాక్షి దీపాన్ని శ్రావణ మాసం వస్తుంది కాబట్టి కొత్తగా ఏర్పాటు చేసుకునే వాళ్ళు మంచి రోజు చూసి తెచ్చుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.